సో ఇదైతే మనకి మౌంట్ పాయింట్ అండి. సో మనమైతే హెల్మెట్కి మౌంట్ చేసుకునేదానికి ఇదొక కొన్నాము. సో మనమైతే మీరు చూసారు కదా ప్రీవియస్ వీడియోలో, ఇది మన DJI Osmo Action 5 Pro కెమెరా అండి. సో దీన్ని ఈ మౌంట్ పాయింట్లోకి ఎలా మౌంట్ చేసుకోవచ్చు అండ్ అసలు ఎందుకు ఇది అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనకి ఆల్రెడీ ఆ కెమెరా అయితే ఇది ఒక మౌంట్ పాయింట్ అండ్ ఇది ఒక స్క్రూ వచ్చింది. లెట్ us see. సో మీరు చూస్తే ఇక్కడ ఇదండి మనకి మౌంట్ పాయింట్ అయితే. సో దీన్ని మనం హెల్మెట్కి అయితే బేసిక్గా మౌంట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇదైతే ఇలా వచ్చింది అండ్ దీంతో పాటు ఇంకొక స్క్రూ కూడా అయితే మనకు వచ్చింది. మేబీ దీనికి మౌంట్ చేసుకునే స్క్రూ అండి. లెట్ us see ఈ స్క్రూ ఏమన్నా మనకి మౌంట్ అవుతుందా లేదా అనేది చూడండి. DJI ఈ కెమెరాతో వచ్చిన స్క్రూ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ కూల్. సో మనమైతే దీన్ని ఒక హెల్మెట్కి అటాచ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. సో మన దగ్గర అయితే ఇక్కడ ఇది మనం యూజ్ చేస్తున్న హెల్మెట్ అండి. సో మీరు చూడొచ్చు, ఇది మన బైక్కి మ్యాచింగ్ కలర్ తీసుకున్నాం మనం. సో దీనికైతే మనం ఇక్కడ ఇలా మీద తీసేసుకొని దీన్ని ఇక్కడ అయితే ఇలా కూల్గా మౌంట్ చేసుకోవచ్చు. చూసారా? సో ఇక్కడైతే ఇలా కూల్గా మౌంట్ చేసేసుకొని అండ్ మన ఫ్యూచర్లో అయితే క్యామ్ని ఇక్కడైతే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇచ్చారు కదా, దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలా మూవింగ్కి అండి. అండ్ వాడిచ్చిన ఈ స్క్రూ ఏదైతే ఉందో ఈ స్క్రూని ఇక్కడ ఇలా పెట్టేసుకొని అండ్ కెమెరా మన ఆల్రెడీ మ్యాగ్నెటిక్ కాబట్టి దాన్ని జస్ట్ ఇలాగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే మనకి మనం ఎటువైపు నుంచి అయినా సరే మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. అలాగే ఇలాంటి మౌంట్లు 360 డిగ్రీ పనిచేసేవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా మోర్ ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉన్నది. ఈ మౌంట్ అండ్ ఈ హెల్మెట్ అండ్ ఆల్ అదర్ యాక్సెసరీస్ నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో వాటన్నిటి మీకు కింద బయోలో ఉన్న డిస్క్రిప్షన్లో పెట్టుకొని గో త్రూ అవ్వండి. మీకు కనుక నచ్చినట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.